कृष्णा फ्लास्क కోటేశ్వరరావు గారు డీసీపీ కోటేశ్వరరావు బయటకు వచ్చేసి రండి. అవును గోపి గారి
ఆంజనేయ విగ్రహం దాటారు. ఏదమ్మా ఫోన్ చేయండి విజయ కొడుకు ఒకడు పట్టుకోగలవరా? అడవగలవా పట్టుకోండి? నువ్వు ఎవరు సామాన్లు లగేజ్ పెట్టుకోబాకయ్యా. వచ్చేసారు. శ్రీయం దేవీమ పక్వయే శ్రీర్ణా
సైడ్ అండి మధ్యలో ఖాళీ వదలండి.
सर्वगानसमन्वितः ओं हां सामवेदासनाय नमः अथर्वणवेदमूर्तये नमः इति नमस्कारान् समर्पयामि। సింగిల్ అయినా సరే సింగిల్ అయినా సరే అడుగులు పెట్టే అబ్బాయి చెందనే అబ్బాయి వచ్చినాయి స్కూల్లో మా స్కూల్లో 15 మంది ఉన్నారు తీసుకున్నారు ఫ్రెషర్సే వాడు అక్కడ చదవటమో చదవకుండా ఉన్నాడు. అందరినీ పైకి పోమనండి. పైకి
స్వామి వారి యొక్క దివ్య శ్రీచరణ సన్నిధానంలో అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఈ శ్రావణ మాసంలో స్వామి యొక్క దివ్య దర్శనం మనందరికీ కూడా ఒక మహద్భాగ్యంగా భావిద్దాం. గుంటూరు నగరానికి వ్యాపారంలోనూ ధార్మికంగానూ ప్రేరణికమైనటువంటి కుటుంబం మన అక్కరే సుబ్బారావు గారు, వారి కుమారుడు తండ్రి కాంతారావు గారి దంపతులు వారి తండ్రి గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారు తండ్రి గారు ఏర్పరిచినటువంటి అంశాలని వారిని దివీకృతంగా ముందుకు తీసుకువెళ్తూ ఒక పక్క వ్యాపారాన్ని మరొక పక్క ధార్మికమైనటువంటి కార్యక్రమాలను అనునయం చేస్తూ సమన్వయం చేస్తూ దాన్ని మరింత ఉన్నతంగా తీసుకెళ్ళడానికి వారు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. వారు మనమంతా కూడా ఒక విలక్షణమైనటువంటి ప్రాంగణంలో ఉన్నాం. దక్షిణ భారతంలో ఉన్నటువంటి వినాయక విగ్రహం పిల్లయ్యపట్టి అంటారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి వినాయక స్వామి ఆలయం ఉంది. ఇలాగే మన ఆంధ్రప్రదేశ్లో 18 అడుగుల విరాజమానమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆలయం ఇంతకు ముందుగానే మనం అక్కడ చూశాం. అది చాలా ప్రసిద్ధిగా వేలాది మంది నిత్యం భక్తులు సందర్శించుకుంటూ ఉన్నారు. వారి మనస్సులో ఉన్నటువంటి కోరిక, వారు ఇప్పటికే అనేక ధార్మిక సంస్థలకు వేద పాఠశాలలకు వారు దాతృత్వాన్ని వహిస్తూ నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాలకు వారు యథోచితంగా రావచ్చు. ఒక చక్కనైనటువంటి వేద విద్యను ఇక్కడ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఈ నిర్మాణాన్నంతటినీ కూడా స్వయంగా కూర్చొని వాళ్ళ అమ్మాయి గారు ఆయన స్వయంగా ఉదయం నుంచి సాయంత్రం అల్లుళ్ళందరూ కూడా కూర్చొని ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి పాఠశాల నిర్మాణాన్ని ఇక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు. మీరు అందరూ చూశారు, స్వామి గారు చూశారు, వారు ఆనందపడుతున్నారు. అలాగే ఇక్కడ స్మార్త, అలాగే వేద పాఠశాలలు ఇక్కడ 3 రకాలైనటువంటి సంప్రదాయాలు కూడా ఇక్కడ అధ్యయనం చేయాలి అని చెప్పి వారి యొక్క సంకల్పం. అయితే ఈ సంకల్పానికి తోడుగా ఇప్పటికే ఒక 38 మంది విద్యార్థులు, స్మార్త విద్యార్థులు ఇక్కడ చేరారు. వారందరితో స్వామివారి యొక్క శ్రీహస్తాలతో ఈ యొక్క పాఠశాలను ప్రారంభించాలి అనేది కాంతారావు గారి యొక్క ప్రయత్నం. విశేషించి స్వామివారు నిన్నటి వాటి ఉదయం దాకా ప్రపంచాన్నంతా కూడా చుట్టుముట్టించారు. యావత్ ప్రపంచ సంపూర్ణ చరణులు అని చెప్పి మా స్వామివారి పాదపద్మములకు శిరస్సు నమస్కరిస్తూ, ఇక్కడ ఇది కట్టడానికి 2 కారణాలు. ఒకటి మా తల్లిదండ్రుల ఆశయం, 2 స్వామివారి యొక్క ఆశీర్వాదం. దాని తర్వాత స్వామివారితో మాకున్న పరిచయాన్ని బట్టి కొద్దిగా వ్యాపారంతో పాటు ఆధ్యాత్మికం కూడా అంటింది. అంతేనా? దానివల్ల ఇది చేద్దామనే కోరిక కలిగి, సరే చేద్దామంటే ఎలా చేయాలి? అందరూ ఏదో బిల్డింగ్ కట్టేస్తారు, చేస్తారు కదా. క్రేన్కి ఒక ఐడెంటిటీ ఉంది ప్రపంచం మొత్తంలో. క్రేన్ అంటే ఒక స్పెషాలిటీ. అందుకని దీన్ని కూడా కొద్దిగా స్పెషాలిటీగా చేయాలనే ఉద్దేశంతో కొద్దిగా మండవా లోగిళ్ళు, ఇటు స్లాబులు అవి 2 మిక్స్ చేసి చేసామన్నమాట. మాకు ఇంజనీర్ గారు ఉన్నారు, స్థపతి ఉన్నారు. కాకపోతే మనకి స్వామివారి అనుగ్రహం వల్ల ఇంజనీరింగ్ అలవాటు అయింది, సాహిత్యం అలవాటు అయిపోయింది. అంటే సాంగత్య దోషం అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. దానివల్ల భగవంతుడి దయ వల్ల, స్వామివారి ఆశీర్వాదం వల్ల చాలా చక్కగా వచ్చింది. ఇంత చేస్తున్నామంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ముఖ్యంగా నా భార్య, నా కూతుర్లు, అప్ప చెల్లెళ్ళు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, ఎవరికి ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. సరే మనం కూడా చూస్తూ జాగ్రత్తగా చేసాం. మా కోరిక ఏంటంటే ఇక్కడ ఆగమ స్మార్త 2 రకాలు, వేద ఆగమ స్మార్త 2 రకాలతో పాటుగా పిల్లలకి కంప్యూటరు, దాని తర్వాత కొద్దిగా సాంస్క్రిటు, దాని తర్వాత కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీషు, ఇవి కూడా పిల్లలు తీసుకునే లోడును బట్టి చేద్దామని ఒక కోరిక.
నేను గుంటూరులో ఇక్కడ నేను కడదామని అనుకోకముందు గుంటూరులో మా స్నేహితులతో ఒకటి వేద పాఠశాల ఉంటే 2,000 గజాలు ఇస్తాను మీరు కట్టుకోండి అన్న. సరే సంభవ్ అది కుదరలా. వాళ్ళు ఎకరం 6 ఎకరాలు 2 ఎకరాలు 12 ఎకరాలు అడుగుదాం అనుకున్నారు, అది కుదరలా. సరే అని చెప్పేసి ఇక భగవంతుడు మనకు రాసి పెట్టాడు ఆ యోగం, మనమే కట్టిద్దాం, దేవాలయమే కదా. స్వామివారు చెబుతారు వేద విద్యాలయం కూడా దేవాలయంతో సమానం, ఇది కూడా ఒక దేవాలయం కదా అని. మనకి ఎటు కూడా అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయం ఉంది, విద్యాలయం. మా నాన్నగారు కొన్ని సంవత్సరాల క్రితం సాంస్క్రిట్ రిఫరెన్సెస్ బుక్స్ కొన్నారు. దాదాపు ఒక 15,000 20,000 25,000 పుస్తకాలు ఉంటాయి. ఇంతకుముందు ఆ యొక్క లైబ్రరీ మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉండేది. దాన్ని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ సాంస్క్రిట్ రిఫరెన్సెస్ లైబ్రరీ ఇక్కడికి మారుస్తున్నాము. మార్చి ప్రతి 6 నెలలకో సంవత్సరాలకో పండితులందరినీ పిలిచి పెద్దల్ని పిలిచి ఒక పండిత గోష్ఠిలాగా చేయాలని కూడా ఒక కోరిక. ఇదన్నమాట సంగతి. చాలామంది వైశాస్కి నేర్పుతారా, అదర్ దెన్ బ్రాహ్మిన్స్కి నేర్పుతారా అని అడుగుతున్నారు. కట్టించింది మనం కోమట్లమైనా కట్టడం వరకే మనకి పర్మిట్. వాళ్ళు నేర్పినా మనకి నేలిక తిరగదు. పొరపాటున నేలికి తిరిగి నేర్చుకుంటే దాన్ని ఎలా భ్రష్టు పట్టించాలో మనం ప్లాన్ చేసి భ్రష్టు పట్టిస్తాం. కనుక మనం నేర్చుకోకుండా ఉండటమే ప్రపంచానికి శాంతి, మనకి శాంతి. ఆ యొక్క వేదం అనే దానికి ఆ పవిత్రత చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి అన్నీ చేసింది మనమైనా కేవలం ఆ అర్హత వాళ్ళ వరకే. భగవంతుడికి మనకి మధ్యలో వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఇప్పుడు కరువు అవుతున్నారు కాబట్టి ఇది కూడా ఒక ఇదన్నమాట. అందుకని చెప్పేసి పెద్దలందరూ వచ్చుతా అన్నారు. మరి కాకపోతే ఏంటంటే మనం ఇండియన్ పంచువాలిటీ 4 అంటే 5, 6, 7 అదేదన్నా రికార్డ్ డ్యాన్సు ఇంకేదన్నా చండాలం అయితే 2 గంటల ముందో 3 గంటల ముందో సీట్లు దొరకవుగా. అందుకని చెప్పి మనం ముందెళ్తాం. అది మామూలుగా మనకున్న అలవాటు అనుకోండి. అది సంగతి. భగవంతుడి దయ వల్ల ఒక్కబడి కస్టమర్లు, నెయ్యి కస్టమర్లు అది కొని దానిలో వచ్చిన లాభాన్ని మేము కొద్దిగా తిని వ్యాపారాన్ని కొద్దిగా పెట్టి సమాజానికి కొద్దిగా పెట్టి భగవంతుడి కార్యక్రమాలకి కొద్దిగా పెడుతున్నాము. సో మీ అందరికీ కూడా మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ప్రపంచం ఇప్పుడు మొన్న ఒకరోజు ఫోన్ చేస్తే గోపి గారు చెప్పారు, అమెరికా నుంచి వాళ్ళ రాత్రికి ఇండియా వచ్చి మళ్ళీ రేపు రాత్రికి అమెరికానికి. ఏంటా విజయవాడ గుంటూరులాగా తిప్పుతున్నారు పాపం స్వామీజీని అంటే మరి తప్పదు. నేను స్వామీజీని ఏంటి స్వామీజీ అంటే తప్పదు, మరి భక్తులు అక్కడ గందరగోళం చేస్తున్నారు, ఇక్కడ కూడా మరి అంత తిరిగి డైరెక్ట్గా అక్కడి నుంచి మా దగ్గరికి వచ్చారంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మా అందరికీ ఎప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది మా మీద వారికి ఎంత ప్రేమ ఉంది అనేది. ఇదే ప్రేమని ఎల్లకాలం ఎవరు చెడగొట్టా చెడిపోకుండా వారి మనసులో మేము ఉండాలని కోరుకుంటూ వారు వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారి పాదపద్మలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ స్వామివారి మంగళాశాసనాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మన గుంటూరు పట్టణ పరిసరాల్లో మన ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ప్రాంగణంలో శ్రీమాన్ కాంతారావు దంపతులు వాళ్ళ తండ్రి గారి యొక్క సంకల్పాన్ని సాకారం చేస్తూ వేద ఆగమ స్మార్త పాఠశాల ఇక్కడ ఆరంభం చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఆరంభాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. వారికి వారి సంకల్పానికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఏదైనా పాఠశాలలు పెట్టాలి అని అంటే ఆయా పాఠశాలకి తగ్గ వాతావరణాన్ని తయారు చేసి పెట్టడం అనేది నియమం.
ఇదొక విద్యాలయం అనుకోండి, దాని చుట్టూ ఉండే వాతావరణాన్ని వైద్యాన్ని ప్రతిఫలించేట్టుగా తయారు చేయాలి. అదైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, ఇంజనీరింగ్ని ప్రతిబింబించేట్టుగా దానికి చుట్టూ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. కాంతారావు గారు వేద ఆగమ పాఠశాల అని అన్నప్పుడు ఇందులో కూడా అలాంటి ఒక వాతావరణాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో చక్కటి మధ్యలో మండువ, లోపల ఉండేటటువంటి వసతుల దగ్గర కూడా చదువుకునేటటువంటి తరగతి గదుల దగ్గర మధ్యలో ఒక మండువ, చుట్టూ దానికి గదులని ఏర్పాటు చేసి, జలం ఇందులో పడ్డది, వాన నీరు కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా అంతా ఒక చోటకి చేరి వినియోగపడగలిగే పద్ధతిలో ఇదివరకు మన గృహాలు సాధారణంగా అలా ఉండేవి. ఈ పాఠశాల ప్రాంగణాన్ని అంత అందంగా నిర్మాణం చేశారు. చక్కటి పెంకుటిళ్ళు విద్యార్థుల కోసమని మోడ్రన్ రూమ్స్ ఏర్పాటు చేయడం బాగుంటుంది అనుకోండి, అది కూడా ఒక రకంగా మంచిదే. కానీ ఇలాంటి వాతావరణాన్ని తయారు చేసి దాన్ని పరిరక్షణ చేసి చదువుకునే వ్యక్తులలో, చదువు చెప్పే వ్యక్తుల్లో, దాన్ని చూడటానికి వచ్చే వ్యక్తుల్లో కూడా ఒక వైదిక భావన వాళ్ళల్లో నెలకొనేటట్టుగా చెయ్యాలి అనే ఒక తాత్పర్యంతో దీని నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనకందరికీ కనిపిస్తోంది. కాంతారావు గారు మొహమాటం లేని వ్యక్తి, వాళ్ళ నాన్నగారు కూడా మొహమాటం లేని వ్యక్తి. ఉన్న మాటని చక్కగా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే అలవాటు వాళ్ళ నాన్నగారి నుంచి ఆయనకు వచ్చింది. అందుకోసమనే ఏమండి వేదాన్ని మాకు చెప్తారా అని అడిగితే, నీ పని నువ్వు చేయవయా, వాళ్ళ పని వాళ్ళని చేయని, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అనేది నిర్మోహమాటంగా చక్కగా స్పష్టంగా చెప్పారు ఆయన. చాలా బాగుంది. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించగలిగే సమాజం ఏర్పడితే అది శాంతియుతమైనటువంటి భవిష్యత్తుకి దారితీస్తుంది. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. ఏ అవయవం పని అవయవం చేస్తుంది. నోరు ఏం కళ్ళు అస్తమా నువ్వే చూడాలా, నేను కాసేపు చూడకూడదా అని అడగదు. ముక్కు అస్తమానం నువ్వే తినాలా, నేను కాసేపు తినకూడదా అనే నోటి మీద దెబ్బలాడదు. దాని పని అది చేస్తుంది, దీని పని ఇచ్చేస్తుంది. అన్నీ కలిపి వ్యక్తికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఈ సమాజం అనేది ఒక వ్యక్తి, అందులో మనం అందరం భిన్న భిన్నమైనటువంటి అంగాలం. ఏ అంగం దాని పనిని అది సవ్యంగా నెరవేర్చగలిగితే, వ్యాపారం చేసే వ్యక్తి వ్యాపారాన్ని చేయాలి, విద్యా వ్యాసంగాలు చేసే వ్యక్తి విద్యా వ్యాసంగాలు చేయాలి, తయారు చేసే వ్యక్తులు తయారు చేయాలి, దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తులు డిస్ట్రిబ్యూషన్లో ఉండాలి. ఏ వృత్తి చేసే వ్యక్తులు ఆ వృత్తిలో చక్కగా ఉన్నట్టయితే వాళ్ళకు ఒక నైపుణ్యం ఏర్పడుతుంది, దాంట్లో నిష్ణాతులు కాగలుగుతారు, చక్కగా దాన్ని సమాజంలో పరిరక్షించగలుగుతారు అనేది మనకి భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్తోంది. జాతి ధర్మాలు కుల ధర్మాలు అని విడదీశారు అక్కడ. దానికి అవి రెండు మనకి పర్యాయాల్లో అనిపిస్తాయి, కానీ జాతి ధర్మం వేరు కుల ధర్మం వేరు అని విడదీశారు. దాంట్లో ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః అని అన్నాడు ఆయన. కాంతారావు గారు దాన్ని బాగా మనస్సుకి పట్టించుకున్న వ్యక్తి. అందుకోసం చక్కగా నిర్మోహమాటంగా ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని హాయిగా చెప్తున్నాడు. ఎవరి మీద ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు, ఎవరికి ఎక్కడా సందేహానికి ఆస్కారం లేకుండాను, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేని స్వతంత్రత వారికి వ్యాపారంలో ఉండడం చేత ఆ రకమైనటువంటి ఒక
నిష్కర్షగా కార్యాన్ని నిర్వహించగలిగే శక్తి ఆయనలో ఏర్పడింది. వారే చెప్పినట్టుగా క్రేన్ అనగానే దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. అంటే వాళ్ళ నాన్నగారు సుబ్బారావు గారు గతంలో యజ్ఞాలు చేశారు. వారు శ్రీరంగంలో, శ్రీవిల్లిపుత్తూరులో, మేల్కోటలో, బదరికాశ్రమంలో ఆ కార్యక్రమాలు చేసిన తీరు ఇది చేసి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటింది. సుమారు 10-15 ఏళ్ల కాలం అయింది. కానీ ఇవాళకి ఇంకా ఆయా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాలకు వచ్చేటట్లుగా ఆయన ఏర్పాటు చేశారు. తమ బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ మొత్తం ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్ళి క్షేత్రాలని సందర్శింపజేసి యజ్ఞాల్లో పాల్గొనేటట్టు చేసి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఆ యజ్ఞాన్ని సతతము జ్ఞాపకం పెట్టుకోగలిగే అంత దృఢంగా వాళ్ళ మనస్సులలో నాటి వచ్చారు. అది ఇప్పటికీ అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ రకమైనటువంటి ఒక కార్యనిర్వహణ దక్షత క్రేనుకుంది. దాన్ని నిరూపించుకోవడం కోసమనే మన కాంతారావు గారు కూడా చక్కటి పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. పాఠశాల ఏర్పాటు చేయడం ఒక ఎత్తు, చేసినటువంటి పాఠశాలలో యోగ్యులైనటువంటి వ్యక్తుల్ని తయారు చేయగలగడం అనేది ఒక ఎత్తు, వాళ్ళు తిరిగి 10 మందికి ఉపయోగపడగలిగేటట్లుగా అందించగలగడం అనేది ఒక ఎత్తు. దాంట్లో విద్యార్థులకి బాధ్యత ఉంటుంది. విద్యార్థుల్ని తయారు చేసేటటువంటి అధ్యాపకులకు కూడా తగినటువంటి బాధ్యత ఉంటుంది వాళ్ళకి. అధ్యాపకులు ఎంత నిష్ఠ కలిగిన వాళ్ళైతే విద్యార్థులు అంత సక్రమంగా తయారు కాగలుగుతారు. మన పిల్లల్ని మనం ఎట్లా తయారు చేస్తాము, ఎలా కావాలి అని మనం ఆశిస్తాం, అదే క్రమంలో మన చేతికి వచ్చిన ప్రతి పిల్లవాడికి కూడా విద్య వచ్చేట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత అధ్యాపకులకు కూడా ఉంటుంది. సాధారణంగా అధ్యాపకులు యోగ్యులా కాదా అనేది చూడాల్సిన అవసరం లేదండి అన్నారు. అధ్యాపకుల దగ్గర చదువుకున్నటువంటి పిల్లల్ని మనం గమనించినట్లయితే అధ్యాపకులు ఎట్లాంటి వాళ్ళు అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అని చెప్తుంటారు మనకి. కాంతారావు గారి యొక్క ఛాయలో ఉన్నందువల్ల అధ్యాపకులుగా ఉండేవాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి కావాల్సిన వసతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దేనికి ఎవరు బయటికి పోనక్కర్లేకుండా ఇక్కడే ఉంటూ ఇక్కడే విద్యార్థుల్ని చక్కగా తయారు చేస్తూ 24 గంటలు విద్యార్థులను జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళకి ఆధునిక విద్య, అర్వాచీనమైనటువంటి విద్యతో పాటు ప్రాచీనమైనటువంటి విద్యని కూడా మనం నేర్పాలి. కాస్త కంప్యూటర్స్ నేర్పాలి, కాస్తో కూస్తో ఇంగ్లీష్ అంటే ఏమిటో భయపడక్కర్లేకుండా వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే సమాధానం చెప్పగలిగే వ్యక్తులుగా తయారు కావాలి. అలా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో వారి విద్యాలయాన్ని ఆరంభం చేస్తున్నారు. చాలా బాగుంది. సంకల్పం మంచిది, ద్రవ్యం మంచిది. ముఖ్యంగా ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టింది కాదు. మా గురువుగారు పెద్దజీయర్ స్వామివారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఎన్నున్నా ద్రవ్యశుద్ధి అనేది కనుక లేకపోయినట్లయితే అది ఎలా ఉంటుంది అనడానికి ధర్మరాజు గారు మనకి ప్రత్యక్ష నిదర్శనం. రాజసూయ యాగం అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశాడు ఆయన. చేసి పూర్తి అయింది, అడవుల పాలయ్యాడు. 12 + 1 13 ఏళ్ళు అడవులు పడి తిరగాల్సి వచ్చింది. వనవాసం చేసే రోజులు అడిగారట వాళ్ళు ఒకసారి మహానుభావులైన పెద్దలు వచ్చినప్పుడు, అయ్యా ఇంత పెద్ద యజ్ఞం చేశాం, సంకల్పమా సాక్షాత్తు ధర్మరాజు గారిది, యమధర్మరాజు గారికి ప్రతిరూపం, మంత్రవేత్త సాక్షాత్తు వేదవ్యాసుడు, వేద విభాగం చేసినటువంటి మహనీయుడు. మరి సంకల్పం గొప్పది, మంత్రశుద్ధి ఉంది,
కానీ ఫలితం ఇలాగ అడవుల పాలు మేము అయ్యామంటే ఎవరికైనా భవిష్యత్తులో యాగాలు చేయాలని అనిపిస్తుందా? ఎందుకు మాకు ఇలా అడవుల పాలు కావాల్సిన స్థితి వచ్చింది అంటే వాళ్ళు ఆలోచన చేసి చెప్పారట, అయ్యా నీ దగ్గర సంకల్పశుద్ధి ఉంది, మంత్రశుద్ధి ఉంది, కానీ ద్రవ్యశుద్ధి లేదయా. మంత్ర ద్రవ్య విశుద్ధో యాగ అనే నియమం నీ దగ్గర బాగా జరగాలి అనే ఉద్దేశంతో నువ్వు పంపించినటువంటి 4 తమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళు 4 దిక్కులకి వెళ్ళి ద్రవ్య సేకరణ చేసేటప్పుడు ఆయా రాజ్యాల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి జబర్దస్తి చేసి ఎంత బాగా ద్రవ్యం వస్తే అంత బాగా చేయొచ్చును అనే ఉద్దేశంతో చేశారా. అలా తీసుకొచ్చినటువంటి ద్రవ్యం అంతా వచ్చింది మీకు, దాంతో నువ్వు యాగం చేసావు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళ మంగళసూత్రాల దగ్గర నుంచి వరుసగా దోచుకొని వస్తే అంటే ఇంకా బాగా జరుగుతుంది కదా, ఇంకా బాగా జరుగుతుంది కదా అని తీసుకొస్తే వాళ్ళంతా దుఃఖపడుతూ ఇచ్చారా. ఫలితం దుఃఖమే నీకు మిగిలింది అని. ద్రవ్యం అనేది అంత ప్రధానమైనటువంటిది. ఏ కార్యం చెయ్యాలి అన్నప్పటికీ కూడా బంగారు పొయ్య, దాంట్లో బంగారపు బొగ్గులు, దాని మీద బంగారపు పెనం, బంగారపు అట్లకాడ, బంగారపు గిన్నెలో కపిలగోవు నెయ్యి, దాంట్లో దోశలు వేయాలని కూర్చున్నాడు. కానీ కలిపిన పిండి మాత్రం ముక్కిపోయిన పిండి. అన్నీ మంచివి, అన్నీ బంగారమే, కానీ దానికి మూల ద్రవ్యమైనటువంటి ఆ పిండి అది ముక్కిపోయినదైతే దాంట్లో వేసిన దోశల రుచి ఎట్లా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అట్లాగా ద్రవ్యశుద్ధి అనేది దేనికైనా ప్రధానమైంది. కాంతారావు గారు మంచి శుద్ధమైనటువంటి ద్రవ్యంతో ఎవరి మీద ఆధారపడకుండా వారి స్వార్జితమైనటువంటి ధనాన్ని వెచ్చించి ఇలాంటి ఒక విశుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నారు కనుక ఇందులోంచి తయారయ్యే వ్యక్తులు కూడా యోగ్యులుగా తయారవుతారని మేము ఆశిస్తాం. మన అధ్యాపకుల యొక్క కృషి, కాంతారావు గారి యొక్క సంకల్పం, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం, మీలాంటి వాళ్ళందరి యొక్క సౌహార్దం, ఇవన్నీ కలిసినప్పుడు దాంట్లోంచి వచ్చేటువంటి ఫలితం కూడా ఉత్తమమైనటువంటి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక్కడ చదువుకునేటటువంటి చిన్నారులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా మంచి వేద విద్వాంసులై, మంచి పండితులై, చక్కగా సమాజానికి మంచి సేవలు అందించగలిగే వ్యక్తులుగా తయారు కావాలి అని ఆశిస్తూ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. త్వరలోనే మిగిలినటువంటి ఆకారం కూడా పూర్తి చేసుకొని చక్కటి విద్యను అందించేటటువంటి స్థానంగా ఈ విద్యాలయం కూడా వర్ధిల్లాలి అని ఆశిస్తూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. లేని స్కూల్ పెరుమాళ్ గారు రండి, లోపల రండి. ఈ స్కూల్లో మాట్లాడారు కదా మీరు, ఇక్కడ మాట్లాడండి. ముందుగా కాంతారావు గారికి, స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఆయనకి నాకు ఒకటి ఉంది. ఆయన గుడి కట్టి బడి కట్టారు, నేను బడి కట్టి గుడి కట్టాను. స్వామివారి చేతుల మీద గుండా వినాయకుడు స్వామి చిన్న దేవాలయం కట్టి స్వామివారి చేతుల మీద గుండా డిసెంబర్ 2020లో నేను కల్లో కూడా అనుకోలేదు నేను గుడి కడతాను. నాకు అప్పుడు దాకా ఆ సంకల్పం కూడా లేదు. బడి కట్టుకుంటా వెళ్తున్నాను, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే. కానీ కోటేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ. కోటేశ్వరరావు గారి తోటి నాకు ఒక ఫాదర్లీ రిలేషన్. ఆయన స్వామివారిని ఒకసారి పరిచయం చేసినప్పుడు స్వామివారు నేను అడిగాను, ఇట్లాగా ఒకసారి కాలేజ్కి రావాలి అన్నానే కానీ గుడి ఓపెనింగ్కి గుడి కట్టిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన నా పేరు అడిగారు, పెరుమాళ్ళు స్వామీజీ అన్నారు. సరే నేను వస్తాను కాలేజ్కి అన్నారు. అప్పుడు అనుకున్నాను నేను స్వామివారు వస్తున్నారు, ఆయన కూర్మానంద స్వామి గారిని పంపిస్తే నేను చిన్న వినాయకుడి విగ్రహం కడదాము, ఎక్కడ పెట్టాలి స్వామీజీ అంటే
2 నెలల్లో నేను ఒక చిన్న గుడే కట్టాను నేను. అక్కడ పరిచయం నాకు కాంతారావు గారు. నిజంగా కాంతారావు గారికి నేను ఒకటి, ఇందాక స్వామివారు అన్నారు, పిల్లలకి వేద పాఠశాల మీరు కంప్యూటర్స్ నేర్పించాలి, ఇంగ్లీష్ నేర్పించాలి. కాంతారావు గారు, నా ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ తోటి ఉంటాను. వాళ్ళకి టెక్నాలజీ పరంగా కానీ ఏ అవసరం ఉన్నా నా దగ్గర ప్రొఫెసర్స్ ఉంటారు, మీరు తప్పకుండా నాకు ఒక ఫోన్ కాల్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ కాంతారావు గారు. శివరాం గారు. ఆచార్యవర్యులు శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి పాదపద్మాలకి రామానుజ చిన్నజీయర్ స్వామివారి పాదపద్మాలకి, అంటే పాదపద్మాలే కనిపిస్తున్నాయి, ఇంకేం కనపట్టలేదు స్వామివారివి. వేద పండితులకు, ఆసీనులైన అందరికీ నమస్కారం. ఇందాక కాంతారావు గారు మాట్లాడుతూ ఓ 2000 గజాలు ఇస్తాను మీ పాఠశాల పెట్టండి అని నాకే చెప్పింది. వారు వేసిన చురక ఇందాక నా గురించే చెప్పారు. అంటే కాంతారావు గారి గురించి ఒక మాట చెప్పాలి అంటే, ఏతావా జన్మ సాఫల్యం దేహినా మిహదైహిషు ప్రాణై అర్ధైర్ధియా వాచా ఏవచ్చరే సదా అని దశమ స్కంధంలో భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మలు చల్లులు ఆరగించిన తర్వాత అక్కడ ఉన్నవారికి చెప్తారు చెట్ల గురించి ఎట్లా అని. తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క అర్థం అంటే డబ్బుని, బుద్ధిని, వాక్కుని ప్రజాహితం కోసం ఎవరైతే వాళ్ళు వినియోగిస్తారో వారి యొక్క జన్మయ్య సాఫల్యమైన జన్మ అని చెప్పారు. దానికి తార్కాణం కాంతారావు గారు. నాకు చాలా సన్నిహితులు, ఏ ధర్మ కార్యానికైనా ముందుండి నిలబడేటువంటి వ్యక్తి. వీరి నాన్నగారి గురించి చెప్పాలి అంటే, పట్టాభిపురంలో వేద పాఠశాల వేద పరిషత్ అని ఒక 50 మంది విద్యార్థులతో ఉంది. దానికి నేను 18 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మా సెక్రటరీ గారు అక్కడ ఉన్నారు, మా సింహాద్రి శాస్త్రి గారు, వారు ఒక 38 సంవత్సరాల నుంచి ఉన్నారు దానికి. ఒకసారి సుబ్బారావు గారు ఆ పాఠశాల మీదుగా అట్లా వెళ్తూ ఉంటే వేదం చదువుతూ ఉన్న శబ్దానికి ముందుకెళ్ళిన ఆయన ఆ రిక్షా ఆపి ఆ వెనక్కి తిప్పించి వచ్చి లోపలికి వచ్చారు. ఇదేంటి ఇక్కడ అని అన్నారు. చూసి వేద పాఠశాల, ఎంతమంది ఉన్నారు అంటే ఇందాక చెప్పారు స్వామివారు ఆత్మావై పుత్రనామాసి అని ఆయన నోట్లో నుంచి ఊడిపడ్డాడు. ఈయన సుబ్బారావు గారి నోట్లో నుంచి ఇంతమంది ఉంటారా, అక్కడ ఎవరో ఉన్నవాళ్ళని అడిగి మీకు అని ఆయన ఎస్టిమేషన్ వేసుకున్నారు. ఎంత బియ్యం పడతాయి ఈ పిల్లలకి నెలకి అని చెప్పి ఎవరు అడగలేదండి. ఆ మహానుభావుడు మరి స్వర్గంలో నుంచి ఆయన చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇంత దివ్యమైనటువంటి వేదధామాన్ని నిర్మించారు అని అంటే ఆయన యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆయన మీద ఉంది. అలాంటి వ్యక్తి ఈ సమాజానికి సేవ చేస్తూ ఈ యొక్క ముఖ్యంగా స్మార్తం వాళ్ళు 40 మంది పిల్లల దగ్గరగా ఉన్నారు అని అంటే చాలా సంతోషమైంది. ఎందుకంటే ఈనాడు వేద పండితులు ఎక్కువైనారు. ఎంత ఎక్కువైనారంటే వాళ్ళందరూ కూడా చక్కటి స్థితికి వచ్చారు, పూర్వ వైభవం వచ్చింది. గుళ్ళల్లో స్మార్తానికి చదువుకొని గుళ్ళల్లో సరిగ్గా అర్చన చేసేటువంటి మా బ్రాహ్మణ జాతి తక్కువ అవుతూ ఉన్న ఈ రోజుల్లో మా కాంతారావు గారి యొక్క పాఠశాలలో పెరిగేటటువంటి పిల్లలందరూ కూడా సమాజానికి ఎంతో ఇతోధికంగా బాగా ఉపయోగపడతారని భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ స్వామివారికి, మా తమ్ముడు కాంతారావు గారికి కృతజ్ఞతాభివందనాలు. అటువంటి సమతామూర్తి కేంద్ర నిర్వాహకులు తేలకుంట రమేష్ గుప్తా గారు మన కాంతారావు గారికి, వారి దంపతులకు స్వామివారి సమక్షంలో వేద పాఠశాల ప్రారంభోత్సవ సందర్భంగా చిరు సత్కారాన్ని వారు సమర్పిస్తున్నారు. ఆంజనేయులు గారు. దశరథ్ గిరి. మద్దాలగిరి గారు. చంద్రు, షిమోగా, సమంత్.
అయ్యా బద్రీనాథ్ రండి అంటే వాళ్ళకి చెక్కు వస్తుంది, అందుకని ఆపాను వాళ్ళని కాసేపు. జై శ్రీమన్నారాయణ. బద్రీ క్షేత్రంలో స్వామివారి యొక్క నిర్వహణలో నిర్మితమవుతున్నటువంటి నూతన వసతి భవన సముదాయానికి కాంతారావు గారు ఒక వ్యక్తికి వారు డొనేషన్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి చెక్కుని స్వామివారి సమక్షంలో బద్రీ శాఖ వారు వచ్చి స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి కరతాళ ధ్వనులతో అందరూ కూడా అభినందన తెలియజేయండి. ఒక ఫ్లోర్ మొత్తం కూడా కాంతారావు గారు ఇస్తున్నారు. 3 ఫ్లోర్లో ఒక ఫ్లోర్. జై శ్రీమన్నారాయణ. बाहि बाहि विष्णो दास्ता विष्णो बाहि विष्णो बाहि बाहि विष्णो विष्णो बाहि पाहि 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 विष्णो विष्णो बाहि पाहि विष्णो इति विष्णो पाहि पाहि